ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అనిల్ రావిపూడి గారి గురించి కూడా మాట్లాడదాం సార్. దీనికంటే ముందు నా దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది. ఇది సినిమాతో పాటు సమాజానికి కూడా లింక్ అయిన క్వశ్చన్. మీరు ఓపెన్ అవ్వాలి. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ ఈ 2 కూడా మీకు అద్భుతమైన పేరు తీసుకొచ్చినాయి, స్టార్డమ్ తీసుకొచ్చినాయి. అండ్ సిద్ధు క్యారెక్టర్‌తో మంచి అనుబంధం కూడా ఉంది. సిద్ధు గారితో కూడా మీకు మంచి అనుబంధం ఉంది. కానీ మురళీధర్ గౌడ్‌కి రియల్ లైఫ్‌లో అలా ఉండే పిల్లలంటే, అంటే ఆ టిల్లు లాంటి పిల్లలంటే అస్సలు నచ్చరంట. చాలా కోపం అంట. అలా బిహేవ్ చేసే వాళ్ళని చూస్తే ఇంకా గట్టిగా మాట్లాడంటే చిరాకంట. నేను అంటే సినిమా ఎగ్జాంపుల్‌గా ఉంది కాబట్టి చెప్తున్నాను గానీ, నన్ను సొసైటీ పరంగా చెప్పండి. బాగా ఇరిటేషన్ అంటే మీకు అలా బిహేవ్ చేస్తే. అంటే బాధ్యత లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతుంటే. అంతేగా సార్. హ్మ్. అది వాస్తవమే. హ్మ్. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక బాధ్యత అనేది ఉండాలి. క్రమశిక్షణ అనేది ఉండాలి. హ్మ్. తల్లిదండ్రుల పట్ల గౌరవభావం ఉండాలి. పూజ్యభావం ఉండాలి. తన పట్ల తాను, తన జీవితం పట్ల తాను ఒక గమ్యము, ఒక లక్ష్యము అనేది పెట్టుకొని బ్రతకాలి కదా సార్. హ్మ్. కదా! అల్లరి చిల్లరగా బ్రతికితే అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే సార్ సమాజంలో మన పిల్లల లోపల తమ మీద తామేగే తమ మీద తామే జాగ్రత్తలు తీసుకోవట్లేదు. హ్మ్. వారికి వారే జాగ్రత్తలు తీసుకోవట్లేదు. చిన్న విషయానికి సూసైడు, చిన్న విషయానికి ఇంట్లోంచి వెళ్ళిపోవడము, చిన్న విషయానికి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం. హ్మ్. ఇవి సరి అయినటువంటి అంటే ఇది చాలా పెద్ద సమస్య సార్ ఇది. ఇది ఒక వాక్యంతోనో, కొన్ని మాటలతోనో దొరికే సమాధానం కాదిది. ఇలా ఇప్పుడు మీకు నాకు నిన్న అంటే ఎంతకు తెగిస్తున్నారు పిల్లలు అని చెప్పటానికి. చెప్పండి సార్. నిన్న నాకు వాట్సాప్‌లో ఒక వీడియో వచ్చింది. హ్మ్. ఆ పిల్లవాడి వయసు బిట్వీన్ 12-15 ఉంటది. 12, 15 సంవత్సరాల వయసు ఉంటుంది. రీల్ తీసుకోవడం కోసము హ్మ్. రైలు పట్టాల మధ్యలో పడుకున్నాడు. రైలు పట్టాలు ఎట్లుంటాయి కదా! అడ్డంగా ఉంటాయి కదా! అవి వాటి మధ్యలో పడుకున్నాడు సార్. రీలు ఎంత? జీవితం ఎంత? పక్కన ఇంకో పిల్లవాడు వీడియో తీస్తున్నాడు. ట్రైన్ అక్కడి నుంచి వస్తున్నది. హ్మ్. ట్రైన్ హారన్ వినగా "రేయ్! ట్రైన్ వస్తున్నది" అని చెప్పేసాడు పడుకున్నాడు. ట్రైన్ మీద నుంచి పోయింది. 30, 40 బోగీలు పోయినాయి. హ్మ్. లేచి వాడు హాయిగా ఆనందంగా కేరింతలు కొడుతున్నాడు. అంటే అది సాహసం అందామా? మూర్ఖత్వం అందామా? అజ్ఞానం అందామా? పిల్లల లోపల ఎటువంటి ఎంత నిర్లక్ష్యం ఉన్నది చూడండి. వాళ్ళ మీద వాళ్ళకే నిర్లక్ష్యం ఉన్నది. ఒక జీవితం దాని విలువ అర్థం కావట్లేదు. మీరు అదే మీరు అంటే ఇద్దరు బిడ్డలకు తండ్రి కాబట్టి మీకు కడుపు మండిపోయి ఉంటది అది ఆహ్, చూడంగానే. పిల్లలు ఇప్పుడు నా మనవళ్ళకి నేనేం చెప్పుకునే పరిస్థితిలో ఉన్నా సార్. ఆ! వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు నా మనవళ్ళకి, మనవరాలికి నేనేం చెప్పలేని పరిస్థితిలో ఉన్నా. హ్మ్. నేనే చెప్పలేకపోతున్నాను. ఇంక మనం మందికేం చెప్తాం సార్? ఇతరులకేం చెప్తాం? సమాజానికి ఏం చెప్తాం? హ్మ్. నా ఇంట్లో నేనే చెప్పుకోలేకపోతున్నా. అట్లా మారిపోయింది పరిస్థితి. ఏమంటే ఏందో? ఎందుకొచ్చిన గొడవ? హ్మ్. ఇప్పుడు మంచి జరగదు ఎట్లాగూ. ఈ సమాజంలో మంచి అనేది లేనే లేదు. మంచి జరగదు కూడా. మనం మొత్తం కుళ్ళులో బతుకుతున్నాం. సార్. దారుణమైన కుళ్ళులో బతుకుతున్నాం. ఇంకా దీన్ని ఉద్ధరించడం అనేది అసంభవం. ఇంకా ముందు ముందు ఇంకా కలుషితమైన వాటిలో మనం ఎలా గడపాలన్నదే నేర్చుకోవాల్సిందే తప్ప దీన్నేదో కడుగుదాము, శుద్ధి చేద్దాం అనుకోవడం మాత్రం అయ్యే పని కాదు. అయితే 'రంగస్థలం' సినిమాలో మీరు ఎక్కడ కనిపించారు సార్? నేను 'రంగస్థలం' సినిమా మొత్తం చూసాను మళ్ళీ. చూసారా? జగపతి బాబు గారి వెనకాల ఉంటాను. అవునా? ఆ! మీరు మళ్ళీ ఈసారి చూస్తే 'ఆగడు' సినిమా చూడండి. ఆ! మహేష్ బాబు గారి వెనకాల ఉంటాను. ఓకే. నేను చేసినవి ఒక 4, 5 సినిమాలు సార్. ఆ! దాంట్లో 'వినవయ్య రామయ్య' అనే ఒక సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ వచ్చింది. మంచి హ్మ్. క్యారెక్టర్ అంటే 4 డైలాగులు ఉన్న క్యారెక్టరు. ఒక అద్భుతమైనటువంటి ఒక మహానటుడి పక్కన నిలబడి పక్కన కూర్చొని చేసిన క్యారెక్టరు. 'ప్రకాష్ రాజ్' గారి పక్కన నేను కూర్చొని చేసిన క్యారెక్టరు 'వినవయ్య రామయ్య.' హ్మ్. సింధూరపు కృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయిని హీరోగా పెట్టి తీసిన సినిమా. సార్. ఆ అబ్బాయి పేరు నాగ్ నాగ్ అశ్వినో ఏదో ఉంది సార్ ఆ అబ్బాయి పేరు. ఓకే. అతను ఫస్ట్ టైమ్‌గా హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తూ హ్మ్. సింధూరపు కృష్ణారెడ్డి గారు తీసిన సినిమా 'వినవయ్య రామయ్య.' హ్మ్. దాంట్లో 3, 4 డైలాగులు ఉన్న క్యారెక్టర్ నాకిచ్చారు. హ్మ్. ఇంకా 'ఆగడులో' గాని, 'రంగస్థలంలో' గాని ఇంకొక సినిమా 'కృష్ణంరాజు' గారి సినిమా ఒకటుంది సార్. ఓకే. అది రిలీజ్ అవ్వనట్టున్నది. హ్మ్. ఇలాగ నేను జస్ట్ ఒక 5 సినిమాల్లో నేను ఈ కంపెనీ ఆర్టిస్ట్‌గా వెళ్లి చేశాను. కనీసం మీరు 'రంగస్థలంలో' ఉన్నారన్న విషయం సుకుమార్ గారికన్నా తెలుసా? తెలీదనుకుంటా సార్. తెలీదు. 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 శ్రీవైట్ల గారికి 'ఆగడులో'.
హ్యాపీ తెలియదు. తెలీదు. అసలు నేను వాళ్ళు వాళ్ళు నన్నది కూస్తారు సార్. ఆ! కంపెనీ ఆర్టిస్ట్‌లో 100, 150 మంది పోతారు కదా సార్. హ్మ్. దాంట్లో ఆ గుంపులో నిలబడ్డా నేను. మరి 'పుష్పలో' యాక్ట్ చేశారు గదా! అప్పుడు సుకుమార్ గారికి సార్ చెప్పారా? పిలిపించారు సార్. ఆ! సార్ చెప్పారా? పిలిపించారు. మీరు చెప్పారా? చెప్పలేదు సార్. ఆ! చెప్పలేదు. హ్మ్. మరి సార్‌కి మరి సారు వేరే సినిమాలు చూసి నన్ను ఆ క్యారెక్టర్‌కి రమ్మని చెప్పారా? హ్మ్. మరి లేకుంటే అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు వాళ్ళ స్థాయిలో గనక సరే ఈ క్యారెక్టర్ వాళ్ళకు ఆ సినిమాలు చూసి వాళ్ళేమైనా పిలిచారో తెలీదు గానీ, హ్మ్. నేను సినిమా నా షూటింగ్‌కి వెళ్ళిన రోజున మాత్రం సుకుమార్ గారు నన్ను గౌరవంగా పలకరించారు సార్. హ్మ్. పలకరించారు. హీరో గారికి పరిచయం చేశారు. హీరో గారికి పరిచయం చేస్తే హీరో గారు కూడా నాకు తెలుసు అని అన్నారు. అల్లు అర్జున్ గారా? ఆ! అర్జున్ గారు. అంటే డీజేటీలో చూసుంటారు. అవును. హ్మ్. అంతే. అండ్ 'డీజే టిల్లు' అంటే మీ కెరీర్ మొత్తాన్ని అంటే అప్పటిదాకా నేను ఒక మంచి నటుడినవ్వాలి, పేరు తెచ్చుకోవాలి. ఇలా ఒక యాంబిషన్ ఉన్న మనిషి, ఆ మనిషి కోరికలంతా తీర్చేసిన సినిమా. కోరిక తీర్చలేదు. ఆ! కోరిక తీర్చలేదు. దానివల్ల నాకొక ఐడెంటిటీ వచ్చింది. హ్మ్. 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 ఐడెంటిటీ వచ్చింది. సార్. నేను సినిమా నటుడిని అవ్వాలని నాలో ఒక నటుడున్నాడు. నేనొక మంచి పాపులారిటీ ఉన్నటువంటి సినిమా నటుడిని అవ్వాలి. ఒక ప్రతిభావంతుడైనటువంటి నటుడు మురళీధర్ గౌడ్ అనిపించుకోవాలని అనుకున్న నాకు ఒక ఊతం దొరికింది 'డీజే టిల్లు'. 'డీజే టిల్లు' ఆ ఊతాన్ని నాకు అందించింది తరుణ్ భాస్కర్ గారు. సార్. 'తరుణ్ భాస్కర్' గారి నుంచి ఈ సినిమా ఆయన రిఫర్ చేసారా? యెస్ సార్. ఎలా యెస్. అది? నేను తరుణ్ భాస్కర్ గారి సినిమా కాదు, వెబ్ సీరీస్ ఒకటి, హ్మ్, 'పిట్టకథలు' హ్మ్. అనే ఒక వెబ్ సీరీస్‌లో 'రాముల' అనే ఎపిసోడు తరుణ్ భాస్కర్ గారు డైరెక్ట్ చేశారు. సార్. దాంట్లో ఎక్స్ఎమ్మెల్యే రామచంద్రయ్య క్యారెక్టర్‌కి నన్ను పిలిచారు. హ్మ్. నన్ను పిలిచి ఆడిషన్ తీసుకున్నారు. నేను ఒకరోజు మా ఊరికెళ్తున్నాను సార్. ఆ! మా ఊరికెళ్తుంటే బస్సులో నాకు ఫోనొచ్చింది. ఫోనొచ్చి హలో అంటే, మురళీధర్ గారు అప్పుడు నేను మురళీధర్ గౌడ్ అని పెట్టుకోలేదు. 'మురళీధర్.' మురళీధర్ అనే హ్మ్. పెట్టుకున్నాను. మురళీధర్ గారంటే అవునండి అన్నాను. అంటే అప్పుడు సీరియల్స్‌లో వేస్తున్నారు కదా సార్. చిన్న చిన్న వేషాలు వస్తున్నాయి. హ్మ్. సీరియల్స్‌లో వన్ డే క్యారెక్టర్స్ చేశాను. వన్ సీన్ క్యారెక్టర్స్ సార్. చేస్తున్నాను. హ్మ్. నేను నెలకొక వారం, 10 రోజులు ఆ సీరియల్స్‌లో ఆయా సీరియల్స్‌లో చేసే బిజీలో ఉన్నాను. బిజీలో అంటే 1 వీక్ 10 డేస్ ఉంటున్నాను. అవును. 20 రోజులు ఖాళీయే. హ్మ్. ఆ 20 రోజులు మళ్ళా నాలో టెన్షనే. హ్మ్. టెన్షనే సార్. 20 రోజులకి ఎట్లా? ఖాళీగా ఉన్నాం ఈరోజు. పని కావాలి. పని ఖాళీగా కావాలి. ఉన్నాము. ఖాళీగా ఉన్నాము. నాకేదైనా పని కావాలని చెప్పేసి అనుకునేవాడిని. హ్మ్. ఖాళీగా ఉన్న టైంలో నేను రామకృష్ణ మఠం వెళ్ళేవాడిని. ఆ! మఠంలో కూర్చునేవాడిని. చిన్న బుక్ స్టాల్‌లో కూర్చునేవాడిని. మా ఊరికెళ్తున్నాను. మురళీధర్ గారా అంటే, అవునండి అన్నాను. సార్ నేను తరుణ్ భాస్కర్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను సార్ అన్నాడు. కొన్ని సినిమాల్లో ఫోను పడిపోయినట్టు, జర్క్ ఇచ్చినట్టు, కూర్చున్నోడు లేచి నిలబడ్డట్టు, ఆ! ఆహ్, ఆ ఎక్స్‌ప్రెషన్ ఉంటుంది చూడండి సార్. అవును. ఆ విధంగా నేను ఏమి వింటున్నానో నాకు అర్థం కాలేదు. హ్మ్. ఆ బస్సు రోదకి ఈ శబ్దం చిన్నగా సార్ ఏంటి సార్? ఏంటి సార్? అన్నాను. తరుణ్ భాస్కర్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌ని అన్నాడు. సార్ నమస్కారం సార్ అన్నాను. ఒకసారి మీరు ఆఫీస్‌కొస్తారా? డైరెక్టర్ గారు మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారు. మాదొకటి మేము తెలిసిన దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్ ఉంది అన్నాడు. ఊరికెళ్తున్నా. హ్మ్. దారి మధ్యలో ఉన్నా. ఇప్పుడేం చేయాలి? ఊరికెళ్తున్నానంటే ఫోన్ తీయని పెట్టేస్తాడేమో. అవును. మళ్ళీ మనకు అవకాశం రాదేమో అని, సార్ నేను ఆహ్, హైదరాబాద్ కొద్ది దూరంలో ఉన్నాను. ఇప్పుడు రమ్మంటారా సార్ అన్నా. అర్జెంట్ ఏం లేదు. ఆ! అర్జెంట్ ఏం లేదు. ఇప్పుడు మీరెక్కడున్నారు? ఎక్కడికెళ్తున్నారు? అంటే నేను మా ఊరెళ్తున్నాను సార్ అన్నాడు. ఎప్పుడొస్తారు? అన్నాడు. అంటే వెంటనే మీరు రమ్మంటే ఇప్పుడు వెంటనే వచ్చేస్తా సార్ అన్నా. అర్జెంట్ ఏం లేదు. మీరు మీ ప్లాన్ ప్రకారంగా మీరు అక్కడే నాకు నా నా నాకు సమయం అనుకూలం అవుతున్నది సార్ అక్కడే. హ్మ్. నా టైం కాలం నా మారుతుంది. కాలం ఆ! సహకరిస్తున్నది. మీ ప్లాన్ ఏమిటి? మీరెప్పుడెళ్తున్నారు? ఎన్ని రోజుల్లో వస్తారు? అని అడిగారు. హ్మ్. యాక్చువల్‌గా నేను ఒక 5, 6 రోజులు ఉందామని పోతున్నా మా ఊరికి. హ్మ్. అంటే, సార్ నేను ఒక 2, 3 డేస్ మా ఊర్లో ఉందామని వెళ్తున్నాను సార్. మీరు రమ్మంటే రేపొచ్చేస్తాను సార్ అన్నారు. హ్మ్. అక్కర్లేదండి మీరు వెళ్ళండి. మీరు హైదరాబాద్‌కొచ్చిన తర్వాత నాకోసారి కాల్ చేయండి. ఎప్పుడు రావాలో నేను చెప్తాను అన్నాడాయన. ఓకే. ప్రశాంతంగా ఆ! ఉంటుంది. ఆ! అంటే హమ్మయ్య అనుకున్నాను. ఒక 2, 3 డేసు ఉన్నాను. వచ్చాను. వచ్చిన వెంటనే ఫోన్ చేశాను. హ్మ్. ఫోన్ చేస్తే, సరే మీరు రామానాయుడు స్టూడియోస్‌కి రండి అన్నారు. హ్మ్. రామానాయుడు స్టూడియోస్‌కెళ్ళాను పైన. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆఫీస్‌కి. వెళ్ళిన తర్వాత ఒక దగ్గర కూర్చోబెట్టారు. కూర్చున్నాక ఒకతను అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చాడు. వచ్చి సీన్ పేపర్ ఇచ్చారు. సీన్ పేపర్ ఇచ్చి దీంట్లో రామచంద్ర క్యారెక్టర్ సార్ మీది. ఈ డైలాగులు మీరు బై హార్ట్ చేసుకోండి. హ్మ్. నేను ఒక 5, 10 మినిట్స్ తర్వాత వస్తాను. అప్పుడు నేను మిమ్మల్ని ఆడిషన్ తీసుకుంటాను అన్నాడు. ఓకే సార్ అన్నాను. కొన్ని మంచినీళ్ళు ఇప్పించండి సార్ అన్నా. తరుణ్ భాస్కర్ గారి ఆఫీస్‌కి నేను వెళ్ళాను. అదొక ఆనందం. అవును. కరెక్ట్. పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారి దగ్గరికి నేను వెళ్ళాను. కరెక్ట్. ఆయన నన్ను పిలిచారు. హ్మ్. ఎంత గొప్ప విషయం ఇది. అవును.
అని ఆ యొక్క దాంట్లోనే ఉన్నాను. ఇంకా దాహం వేస్తుంది. ఉమ్, కొన్ని మంచిలు ఇప్పించాను సరే, మంచిలు ఇప్పించారు. కూర్చున్నాను. కూర్చున్న తర్వాత బయట చూసుకున్నాను. అది నాకు ఎందుకో నా అదృష్టవశాత్తు ఈ సీన్ పేపర్లు, ఈ డైలాగులన్నీ నాకు వెంటనే రిజిస్టర్ అయిపోతాయి. ఎక్కేస్తాయి. ఎక్కేస్తాయి సార్. ఉమ్, కొంచెం నెమ్మదించిన తర్వాత ఒక 10 నిమిషాలకు ఆయన వచ్చాడు. ఇంకా రాడేంటి నేను అనుకుంటున్నా. 10 నిమిషాలకు ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత సార్ ఓకేనా సార్ అన్నాడు. ఐఎమ్ రెడీ సార్ అన్నాడు. తీసుకుందాం, షూట్ చేద్దామన్నాడు. చేద్దాం సార్ అని చేశాను. ఉమ్, చేసిన తర్వాత కూర్చోండి సార్, నేను లోపల ఒకసారి డైరెక్టర్ గారికి చూపించొస్తాను అన్నారు. వెళ్ళాడు ఆయన. ఆహా, అంటే డైరెక్టర్ గారు లోపల ఉన్నారు. ఓకే. అది కూడా ఒక పాజిటివిటీ. ఆహా, ఒక్కోసారి డైరెక్టర్ ఉండరు, ఉండరు. మనం వెళ్ళిన కష్టం వేస్ట్ అయిపోద్ది. ఆ, ఆ, ఉన్నారు. తర్వాత ఒక 5 నిమిషాలకు వచ్చారు సార్. 5 నిమిషాలకు వచ్చి సార్ ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పారు కదా, ఇప్పుడు ఇంకో సీన్ పేపర్ ఇచ్చారు. ఇది ఒక్కసారి ఈ డైలాగ్ కూడా చెప్పండి సార్, ఇది కూడా షూట్ చేద్దామన్నారు. ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత మీరు కూర్చోండి సార్ అన్న, మీరు ఇక్కడే ఉండండి సార్ అన్న, చేద్దాం సార్ అన్న, ప్రిపేర్ అయినారు, అయిపోయింది సార్ అన్న, చేశాను. చేసిన తర్వాత ఆయన లోపలికి వెళ్తున్నాడు. ఓకే మీరు కూర్చోండి అన్నాడు. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం చెప్పండి అన్నాడు. సార్ ఇది ఏమైనా ఏం కాకపోయినా ఒక్కసారి సార్ను చూస్తాను సార్ నేను. ఉమ్, లోపల నేనేం డిస్టర్బ్ చేయను సార్, ఒక్కసారి నమస్కారం చేసుకొని వస్తాను అంతే. ఉమ్. ఈ ఆడిషన్ ఏమైనా, దీని రిజల్ట్ ఏమైనా కానివ్వండి, నేను సార్ని ఒక్కసారి తరుణ్ భాస్కర్ గారిని ఒకసారి చూడాలి. సార్ ఆ, అంటే చెప్తానండి అన్నాడు అని వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయాడు. 2 నిమిషాలు 3 నిమిషాలు అయింది. తరుణ్ భాస్కర్ వచ్చాడు. ఆ, ఈయన చెప్పినట్టున్నాడు అక్కడ, ఆ. ఇట్లా అనుకుంటున్నాడని. ఎంత మంచి మనిషి చూడండి, రండి అని చెప్పి పిలిపించలేదు ఆయన. అంతే. ఆ, ఆయన వచ్చేసాడు సార్. ఆయన తలుచుకుంటే రమ్మను అని ఒక పిలుపు సరే పంపించచ్చు. ఆ. ఎట్లాగో ఆయన డిసైడెడ్. ఆయన ఎప్పుడు డిసైడెడ్ తెలుసా సార్, అంటే ఇది నా మనసులో మాట. ఆయన ఎప్పుడైతే నాకు కాల్ చేసి ఒకసారి ఆఫీస్కి రమ్మానండి అని చెప్పాడో, నా క్యారెక్టర్ ఫిక్స్ చేసుకున్నాడు ఆయన. ఆయన అప్పుడే డిసైడ్. నాకు అర్థమైంది, తర్వాత అర్థమైంది నాకు. ఈ ఆడిషన్ అనేది జస్ట్ ఒక ప్రూఫ్. ఇప్పుడు లేటెస్ట్గా ఎట్లా ఉన్నాడు ఇప్పుడు అవును. అనే దాని మీద. ఆ తర్వాత ఎప్పుడైతే నేను ఒకసారి ఒక 2 నిమిషాల కోసం మిమ్మల్ని కలవాలనుకుంటూ సార్ అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పిండో, రమ్మను అని చెప్పకుండా ఆయన స్వయంగా వచ్చేసాడు. సార్ నేను ఇంకా అతను వస్తాడేమో, అసిస్టెంట్ డైరెక్టర్ వస్తాడేమో, రమ్మంటున్నాడేమో, ఇప్పుడు కుదరని అంటాడనో, ఏదో అనుకుంటాను నేను అనుకుంటా. వచ్చేసారి నేను షాక్ అయిపోయాను సార్. లేచి నిలబడ్డా. మీరు కూర్చోండి సార్. కూర్చొని ఆయన నన్ను కూర్చోబెట్టి ఆయన కూర్చున్నాడు సార్. కూర్చొని ఇది మనం చేద్దాం సార్, ఇది ఎమ్మెల్యే రామచంద్ర క్యారెక్టర్ అన్నారు. ఆ విధంగా క్యారెక్టర్ చేసినాము. 2 days చేసినాము. అప్పుడే ఆయన భార్య లత గారు కూడా నాకు మంచిగా సపోర్ట్ చేశారు. అదైన తర్వాత నాకు తరుణ్ భాస్కర్ గారి మీద ఒక రకమైన అనుబంధం ఏర్పడ్డది నా మనసులో, నాకే, ఖచ్చితంగా, నా తరఫున ఇతను నేను మర్చిపోకూడదు అనుకున్నా. ఎక్స్ రామచంద్రకే, ఆ క్యారెక్టర్కే. ఎందుకంటే ఆయన ఇచ్చిన గౌరవం మర్యాద అటువంటి సార్, నిజంగానే మర్చిపోలేను. అది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత కొద్ది రోజులకి నేను మళ్ళీ నా పనిలో నేనున్నాను. ఆ తర్వాత ఒకసారి ఒక పేటీఎం యాడ్కి కూడా సార్ నన్నే పిలిచారు. పిలిచి ఆ రోజు ఫస్ట్ టైం ఎక్కడికో ఒక కాలేజ్ దగ్గరికి రమ్మన్నారు. నేను స్కూటర్ వేసుకొని పోయినా. నాకు యాక్టివ్ అంటే ఇష్టం, దాని మీద పోయినా నేను. పోతే అక్కడ నాకు ఫస్ట్ టైం తరుణ్ భాస్కర్ గారిది అది అయిపోయింది. ఏది ఆ పిట్టకథలు ఎక్స్ రామచంద్ర క్యారెక్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు వచ్చిన ఈ అవకాశం తరుణ్ భాస్కర్ గారితో, అది యాడ్ తట్టు పేటీఎం ఒక కాలేజీ ఆవరణలో. నేను పోయి స్కూటర్ అక్కడ పెట్టేసిన. అప్పుడు మనం అంతే కదా, స్కూటర్ అక్కడ పెట్టేసిన తర్వాత మేనేజర్ వచ్చాడు. మేనేజర్ వచ్చేసి సార్ రండి, మీరు మేకప్ వేసుకొని కాస్ట్యూమ్ వేసుకున్న తర్వాత అక్కడ షూట్ జరుగుతుంది, అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తా సార్ అని మొట్టమొదటిసారి నన్ను కార్యాలయంలోకి తీసుకుపోయాడు. మీ లైఫ్లో ఫస్ట్ టైం కార్యాలయంలో తీసుకుపోయాడు. ఆ కార్యాలయంలో మీకు అదే అంతే అట్లా జరిగింది. అయితే ఏమైంది సార్ అంటే అంత కంఫర్టబుల్గా నన్ను చూశాడు ఆయన, తరుణ్ భాస్కర్ గారు. అవసరం లేదు నాకు కార్యాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు, నన్ను పీటీ అంటే చెప్తున్నా. ఆ తర్వాత ఏమైంది సార్, ఇది ఇలా ఉండగా ఈ డీజే టిల్లు ప్రాసెస్ జరుగుతుంది. వాళ్ళకి అన్ని క్యారెక్టర్లు ఫిక్స్ అయిపోయినాయి, అంతా రెడీ టు షూట్ కూడా ఉన్నారు వాళ్ళు. మీరు లేరు, వాళ్ళకు లేరు. నేను పేరెంట్స్ దొరకట్లేదు వాళ్ళకి, తల్లి తండ్రి ఇద్దరు దొరకట్లేదు. హీరోకి తల్లి తండ్రి ఇద్దరు దొరకట్లేదు.
తల్లి అంటే సరిపెట్టుకున్నారేమో కానీ తండ్రికి వాళ్ళు ఒక కొన్ని నామ్స్ పెట్టుకున్నారు. ఉమ్, ఇతను పక్కా తెలంగాణ స్లాంగ్ మాట్లాడగలిగి ఉండాలి. ఆ హీరోకి తండ్రి లాగా కనపడుతూ ఉండాలి. ఉమ్, మంచి పర్ఫార్మర్ అయి ఉండాలి అని వీళ్ళు అనుకుంటున్నారు. బాగా సెర్చ్ చేస్తున్నారు వాళ్ళు. ఎంతోమందిని చూసుకున్నారు వాళ్ళు. సార్ ఎంతోమందిని చూసుకున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఒకరిద్దరిని ఆప్షన్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు. ఓకే. ఆ టైంలో తరుణ్ భాస్కర్ గారు, ఇతను ఆ డిజిటల్ హీరో మంచులక్ష్మి గారు, ఉమ్, ఈ ముగ్గురు ఎక్కడో ఒక చోట ఒక మీటింగ్లో కూర్చొని ఉన్నారట. ఆ సందర్భంగా ఈ డిజిటల్ హీరో ఆ ప్రస్తావన తీసుకొచ్చారు సిద్ధు గారు. తరుణ్ భాస్కర్ గారితోనే. ఉమ్, సార్ ఇట్లా మాకు ఒక సినిమాలో ఒక క్యారెక్టర్, నాకు ఫాదర్ క్యారెక్టర్ కావాలి, ఆర్టిస్ట్ వెతుకుతున్నాము, దొరకట్లేదు, మీ దృష్టిలో ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి అంటే ఆయన ఏం మాట్లాడలేదు తరుణ్ భాస్కర్ గారు. పక్కన టీవీ ఉంటే టీవీ ఆన్ చేసేసి అది చూపించాడట. బా. పిట్ట పిట్ట కథలు అంటే పేరు చెప్పడమే కాదు, ఆయన నన్ను ఫిజికల్గా అవును, చూపించాడు. చూపించారు. అది చూపించేసి అతను తీసుకున్నాడు. అప్పుడు నా నంబర్ తీపిచ్చేసి వాళ్ళ ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది. సార్ వాళ్ళ ఆఫీస్ నుంచి నాకు కాల్ వస్తే ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆడిషన్ తీసుకున్నారు. ఆడిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 వీక్లో చెప్తామన్నారు. మళ్ళీ ఒక 5 డేస్లో మళ్ళీ కాల్ వచ్చింది. ఉమ్, మళ్ళీ ఆఫీస్కి రమ్మన్నారు. మళ్ళీ వెళ్ళాను. ఆ తర్వాత ఇంకా కొంచెం ఎక్స్పాన్షన్ అయింది. డైలాగ్ డెలివరీ కానీ, ఆ మాడ్యులేషన్ కానీ, ఆ స్లాంగ్ కానీ, ఆ ఈజ్ కానీ, ఇవన్నీ వచ్చినట్టుగా ఇంకో అట్లా 2-3 సార్లు తీసుకున్న తర్వాత వాళ్ళు నన్ను ఓకే చేశారు. ఆ విధంగా నాకు డీజే టిల్లులో క్యారెక్టర్ రావడానికి ప్రధాన కారణం తరుణ్ భాస్కర్ గారు. ఎంత పెద్ద జర్నీ సార్, లైఫ్ చేంజ్ అయిపోయింది. అదే సార్, అంటే కాలం అనేది కలిసి వస్తే ఇప్పుడు దేవుడు మనకు వరం ప్రత్యక్షమై ఇవ్వడు సార్. ఇగో ఇలాంటి వాళ్ళని పంపిస్తుంటాడు. ఆ క్షణానికి తరుణ్ భాస్కరే దేవుడు. అయితే ఆ క్యారెక్టర్ రావడమే కదా సార్, ఆ సినిమాలో హీరో హీరోయిన్ కంటే కూడా ఆ తండ్రి కొడుకు మధ్య కెమిస్ట్రీ ఎక్కువ ఉంటది. అవును. ఆ అల్లది కానీ, తిట్టుకోవడం కానీ, మళ్ళీ దాంట్లో ప్రేమ కానీ. సిద్ధుతో ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఈ విషయంలో ఈ సంగతి నాకు మేము ఎప్పుడైతే డిజిటల్ సినిమా షూటింగ్కి నన్ను ఫస్ట్ డే పిలిచారో, ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఆయన హీరోనే నాతో నా మాట చెప్పారు. ఉమ్, ఈ క్యారెక్టర్ రావడానికి మీకు, ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ మీకు రావడానికి కారణం తరుణ్ భాస్కర్ గారు అని చెప్పారు. సార్ కానీ తరుణ్ భాస్కర్ గారు నాతో ఏనాడు చెప్పలేదు. బా. ఏనాడు చెప్పలేదు. ఆ తర్వాత నేను 4-5 సార్లు 10 సార్లు కలుసుకున్నాము. నేను తరుణే అంటాను, నేను గారు అని కూడా అన్నాను. నేను ఆయన అంత ఓన్ చేసుకున్నాను. అసలు ఏ సందర్భంగా చెప్పినావు, నువ్వు ఎందుకు చెప్పినావు, నాకు గుర్తులేదు అంటాడు. నేను చెప్పిన మామూలుగా ఎవరైనా అయితే ఏం చేస్తారు, నేను నీకు క్యారెక్టర్ ఇప్పించాను, ఆ రోజు నేనే చెప్పాను, ఇలాంటి ఒక డిస్కషన్ ఉంటుంది. నేను చెప్పినా, ఎవరు చెప్పారు అంటాడు ఆయన. ఆ విధంగా నేను ఒకటి అనుకుంటున్నాను సార్ నా మనసులో. ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పుదామని కూడా నేను అనుకున్నాను ఈరోజు వచ్చినప్పుడు. సినిమాల్లో నన్ను కన్నది తరుణ్ భాస్కర్ గారు. బా, ఇంత బలమైన మాట వాడారు. ఎస్ సార్. నన్ను పెంచింది మా తమ్ముడు ఎల్దండి వేయం సార్. నన్ను పోషించింది అనిల్ రావుపూడి గారు. ఈ ముగ్గురికి ప్రస్తుతానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. పర్ఫెక్ట్గా చెప్పారు సార్. ఎందుకంటే ఆయన ద్వారా నాకు వేషం వచ్చింది. ఇదే సినిమా, ఇదే పిట్ట కథలు చూసి ఎల్దండి వేను బలగం సినిమా నేను ఎప్పటికైనా తీస్తే ఈ నారాయణ క్యారెక్టర్ను ఇతనికే ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాడు. ఆ క్యారెక్టర్ నాకే ఇచ్చిండు. దానికి కూడా తమ్ముడు కొన్ని ఇబ్బందులు పడవలసి వచ్చింది. ఆ క్యారెక్టర్ నాకు ఒకానొక దశలో నన్ను తీసేశారు. అవునా? నా పేరు తీసేశారు. అంటే బిఫోర్ గోయింగ్ టు షూట్ తీసేస్తే తమ్ముడే లేదు సార్, నాకు ఆయన కావాలి, ఉండాలి, ఫైట్ చేశారు అని ఆ విధంగా నాకు వచ్చింది. సూపర్. ఇంకా తర్వాత మరి అనిల్ రావుపూడి గారికి ఏ దైవము ఏ సందేశం ఇచ్చిందో తెలియదు. ఆయన అసలు ఇంకా గ్రాఫ్ వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. ఏమాత్రము అనుమానం లేకుండా నన్ను పిలిచారు సార్. అయితే సినిమాలు నాకు గొప్ప సినిమాలు ఇచ్చారు.